హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెజిటబుల్ పలావ్. ఈ వెజిటబుల్ పలావ్కి మీరు ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా, సొరకాయ, బీట్రూట్ కాకుండా ఇంకా ఏ వెజిటబుల్స్ ఉన్నా 3-4 వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈజీగా సింపుల్గా ఆనియన్ టమోటా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. 3 గ్లాసెస్, గ్లాస్ ఇది మీరు అప్పుడే పైన పెట్టాం. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. మామూలు రైసే తీసుకున్నానండి. మాకు మామూలు రైసే ఇష్టము. మాకు మా బాస్మతి రైస్ అంతగా ఇష్టం లేదు. కలర్ రైస్ కావాలంటే చిట్టి ముత్యాలు చేసుకుంటాము. 3 గ్లాసెస్ మురాజాలు తీసుకుంటాం. దీనికైతే మామూలు సోనా మసూరనే నానబెట్టుకున్నాను 3 గ్లాసెస్. దీనికి తర్వాతకండి మసాలాకు, దాల్చిన చెక్క, యాలక్కాయ, స్టార్ పువ్వ, అన్ని హోల్ గరం మసాలా ఉంది దీంట్లో. ఆయిల్, నెయ్యి, ఇది చిన్న మసాలా అండి. కొంచెం కొబ్బరి, 4 యాలకులు 2, చెక్క 4 లవంగాలు, మిరియాలు ఒక 10-15, 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ ఎర్రగడ్డ. ఇది మసాలా చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూన్, 2 టమోటాలు, ఒక చిన్న కప్పు 3-4 స్పూన్ల పెరుగు, గళ్ళుప్పు, హాఫ్ నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఒక 3-4 చీలికలు, ఒక ఎర్రగడ్డ పొడుగుగా తరిగి పెట్టుకున్నాను. తిరువాతకు ముంతమాడి పప్పు, క్యారెట్ ఒకటి పెద్దది, 7-8 బీన్స్, ఒక పెద్ద ఎర్రగడ్డ సైజు ఉండే ఉల్లగడ్డ, కాలీఫ్లవర్ ముక్కలు 7-8. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే మామూలుగా అందరూ ఎవరు వేయరు ఎక్కువ, మెంతాకండి. మెంతాకుంటే వేసుకోండి. కొత్తిమీర. ఇవన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. దీన్ని ఈ మసాలాను కొబ్బరి, చెక్క 4 లవంగాలు, ఒక 15-20 మిరియాలు, ఒక 2 లవంగాలు, హాఫ్ ఆనియను, 2 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ తొడుకలైందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిరియాలు తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం చాలు. గరం మసాలా, పసుపు, ఉప్పు అంత అన్నంకి వేస్తున్నాను. ఇది ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లోనే ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే ముక్కలకు బాగా పడుతుందండి. మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. 3 గ్లాసెస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువేం కాదు, చూడండి సరిపోతుంది ఎనఫ్. దీంతో పాటు నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. చూడండి ఇంత. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి 2 సగం వేసుకున్నాను. చూడండి ఇంత వేసుకున్నాను. దీంట్లో చూపించు మసాలాకు, స్టార్ పువ్వ, అనాస పువ్వ, మరాఠీ మొగ్గ, యాలక బుడ్డలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేగిపోయినాయి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ముంతమాడిపప్పు ఈ 3 వేసినాము. వెంటనే వేస్తే బాగా ఇవన్నీ ఫ్రై అవుతాయండి. లేకుంటే ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది.
దానికే వెంటనే ఆనియను ముంతమాడిపప్పు పచ్చిమిరపకాయలు కూడా వేసినాను. బాగా వేపుకుందాం. ఇది మంట తక్కువ మంట పెట్టుకొని వేపుకుందాం. కొంచెం లైట్గా మగ్గాల, ఎక్కువ ఎర్రగడ్డలు మగ్గనాల్సిన అవసరం లేదు. తర్వాత వెజిటబుల్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డలు, కాలీఫ్లవర్, మా దగ్గర 4 వెజిటబుల్స్ ఉన్నాయండి. మీ దగ్గర బఠానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది బఠానీ వేసుకుంటే. బఠానీ అయితే లేదు మా దగ్గర, దానికే వేసుకోలేదు. బాగా ఫస్ట్ కొంచెం మసాలా వేయకుండానే, మనము గ్రైండ్ చేసుకున్న మసాలా వేయకుండానే కొంచెం సేపు ఇవన్నీ లైట్గా పచ్చిగా ఉండకుండా లైట్ వేయించుకొని తర్వాత మసాలా వేసుకున్నాం. మెంతాకు వేసుకుందామండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. హాఫ్ కొత్తిమీర వేసుకుందాం చాలు. ఇది మళ్ళీ తర్వాత గార్నిషింగ్ చేస్తాము అన్నం అయిన తర్వాత. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకుంటున్నాను వెజిటబుల్స్లోకి. అన్ని ముక్కలకు పట్టేట్లు మసాలా అంతా వేపుకుందాం. దీంట్లో అంతా మనం వేసేసినామండి మిరియాల పొడి, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేపుకుందాము. టమోటాలు, పెరుగు గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. టమోటాలు తీసుకున్నాము, మిక్స్ చేసినది. బాగా కలుపుకోవాలండి. కొంచెం అట్లా కుత అనాలా అంటా ఉంది చూడండి ఆ సైడు. ఈలోపు మనము ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. బియ్యం వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేపుకుందాము. అంతా ఒకసారి కలుపుకుందాము. ఈ బియ్యం సోనా మసూరా విరగవండి. బాస్మతి అయితే అందరు విరుగుతాయని చెప్తున్నారు, మాకెప్పుడూ విరగవు. ఓకే, సింపుల్గా అట్లా లైట్గా టర్న్ చేసి మనకు కావాల్సినంత నీళ్లు వేసుకునేకి. ఈ మసాలా అంతా బియ్యానికి బాగా పడుతుంది. కూరగాయలు ఎక్కువైనాయా? ఏం కాలేదు, బియ్యం కూడా ఎక్కువ ఉంది. బియ్యం కూడా ఎక్కువే ఉంది. 3 గ్లాసుల రైస్ అండి. మసాలా నీళ్ళు 1 2 3 4, మామూలుగా అయితే 6 వేయాలి. నేను 4 ముక్కలే వేసినానండి, చాలు. బాగా పొడిగా వస్తుంది. కుష్కాకు వేరే ఇంకోటి ఏదో చేసినాం కదండి మనము, కిచిడీకి దానిలకు ఎక్కువ వేసుకోవాలా. 2 వేసుకోవచ్చు. కిచిడీకి అయితే ఇంకా ఎక్కువ వేయాలా. చాలా ఎనఫ్. మనం ఉప్పు కూడా వేసేసినాము. దీనికి ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ పెట్టేద్దాం. అయితే అయిపోయింది. తర్వాత చూద్దాం, అయిన తర్వాత కుక్కర్ పెట్టేద్దాం ఫస్ట్. అండి 3 విజిల్స్ వస్తానే ఆఫ్ చేసినాను పూర్తి. అన్ని వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చినాయి. అన్నం కూడా కరెక్ట్గా ఉడికింది. మనము మీడియం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. తీసుకుందాం ప్లేట్లోకి. చూడు ముద్ద బాగా పడుతుందా? పొడిగా ఉంది. మధ్యలో తీసినా కూడా పొడిగానే ఉంది. ముద్దగా ఉండకూడదు. అదే మీకు అట్లే పొడిగా ఉండాలి కదా రైస్. చాలా కాలీఫ్లవర్ పైన వేద్దాం. వెజ్ బిర్యానీ
విత్ రైతా, మంచి రైతా, టమోటా, ఉప్పు, కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్ అన్ని పడి, రైతాలో కూడా కలర్ఫుల్గా ఉంది రైతా. ఇదిగోండి వెజ్ పలావ్. ఇది బిర్యానీ కాదు, వెజ్ పులావు విత్ రైతా అండ్ లెమన్. దీంతో పాటు లంచ్ రెడీ అయ్యింది. ఈ విధంగా నేను చేసిన విధంగా మీరు ఈ వెజ్ పలావ్ని చేసుకొని లక్షణంగా అన్ని వెజిటబుల్స్ అన్నీ మనకి ఫుడ్లోకి వెళ్ళిపోతాయి. రోజు పప్పు చారు అదే కాకుండా మనము తీసుకున్నట్లయితుంది. వెజిటబుల్స్ చేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మన ఇంట్లో చేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయలేదు, నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు. నేను ఈ విధంగా చేసుకోండి. నేను చేసిన విధంగా ఈ వెజ్ పలావ్ను చేసి చూడండి, ట్రై చేయండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.